యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమందు ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నారు. ఈ ఉదయకాలమందు ప్రార్థన చేస్తున్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క విషయంలో అనగా మరి పరిశుద్ధాత్మ దేవునికి అనగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారముగా ఉందా లేదా, అంటే ఇష్టపూర్వకమైన ప్రార్థన, మనోపూర్వకమైన ప్రార్థన, ఆత్మతో సత్యముతో చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనదని చెప్పి మరి ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, మరి ఉదయకాలం మందు మీరు గమనిస్తూ ఉన్నారా? ఎలాంటి ప్రార్థన మరి నీవు నీ కుటుంబం కొరకు చేస్తూ ఉన్నావు, నీ సంఘము కొరకు చేస్తూ ఉన్నావు, నీ బిడల కొరకు చేస్తూ ఉన్నావు. నీ ప్రార్థన దేవునికి ఎలా ఉండాలంట? అంగీకారముగా ఉండాలి, అనగా ఇష్టముగా ఉండాలి. అలాంటి ఇష్టపూర్వకమైనటువంటి ప్రార్థన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వినటానికి ఎంతగానో ఆశపడతాడు. ప్రియులారా, ప్రార్థన ద్వారా సమస్తము కూడా సాధ్యపరుస్తావు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం మందు నీకు ఎలాంటి శ్రమలైనా, ఎట్టి శ్రమలైనా ఈ యొక్క ఉదయకాలం మందు ప్రార్థన ద్వారా జయించగలుగుతాం. ప్రియులారా, మనము కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాలం మందు బిడ్డలతో మీరు మాట్లాడారు తండ్రి, స్తోత్రాలు. నిజమేనాయన, ఇదిగో నేను నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను అంటున్నారు ప్రభా. నీకు ఇష్టమైనటువంటి ప్రార్థన, మనోపూర్వకమైన ప్రార్థన అయా, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన మా ఆయన, మా ప్రభా, మీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఈ ఒక వాగ్దానం వింటున్నారో ఆ బిడ్డలు ಎಲ್ಲರನ್ನು మీరు ఆశీర్వదించండి. మీకు ప్రభా ఇష్టపూర్వకమైనటువంటి ప్రార్థన నీ బిడ్డల చేటుకు సహాయము చేయము తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యము చేత బిడ్డలను బలపరచుము, భద్రపరచుము. ఆనాడు సుంకరి పరిస్థితి ప్రార్థించినప్పుడు ఆలకించిన దేవా, బిడ్డల ప్రార్థన ఆలకించుము, మా ప్రార్థన ఆలకించు, ముందుకు నడిపించుము. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.